వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ గమ్యం. చాలామంది మారేడుమిల్లి వెళ్ళినప్పుడు రెంటల్లో స్కూటీస్ ఎక్కడ దొరుకుతాయి అండ్ అలాగే వాటి ప్రైజెస్ ఎంత అండ్ అలాగే రాజమండ్రి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటాయి, వెహికల్స్ అనేవి కండిషన్ బాగుంటాయా బాగోవా, లేదా మన అక్కడ రెంటల్స్లో కార్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయా అని నేను వాట్సాప్లో చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ అనేది ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో చాలామంది తెలుసో తెలియకో కొంచెం హై ప్యాకేజెస్ ఉన్న వెహికల్స్ లేదా ట్రాన్స్పోర్టేషన్స్ నమ్ముకుని అక్కడ వెళ్ళి లాస్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. వెళ్ళిన తర్వాత ఇలాగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టుకుని మేము వెళ్ళాం, చాలా స్పెండ్ చేసాం, కానీ ప్రాపర్ వ్యూ అనేది చూడలేకపోయాం, ప్రాపర్ గైడెన్స్ లేదని చెప్పేసి తర్వాత నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్సాప్లో జాయిన్ అయ్యి అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. సో అలాగే ఎవరో సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఈ వీడియో మీద ముందుకు తీసుకురావడం జరిగింది. మారేడుమిల్లి గురించి చాలా వీడియోస్ చేశాను. అది టాప్ 10 ప్లేస్ ఏమున్నాయి, అలాగే చూడాల్సిన ప్లేస్, బెస్ట్ చూడాల్సిన వాటిలోనే బెస్ట్ ఏమున్నాయి, 2 డేస్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి, రిసార్ట్స్ గురించి, క్యాంపింగ్ టెంట్స్, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్లో చూపించాను అనుకున్నాను నేను. సో మరి నన్ను రిక్వెస్ట్ చేస్తున్న క్వశ్చన్స్లో ఇది ఒకటి అనమాట. ఈ రెంటల్ వెహికల్స్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆ ప్రైస్ ఎంత ఉంటే వర్తా కాదా అని చెప్పేసి. సో మీరు అది రెంటల్ వెహికల్స్లో మీకు మారేడుమిల్లి అంటే మీకు 99% కూడా మీరు ఎక్కడ దొరకవు, ఒక రాజమండ్రిలో తప్ప. ఎందుకంటే ఆ ఉన్న సరౌండింగ్స్ మొత్తంలో కూడా 100 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో కూడా ఎక్కడ కూడా రాజమండ్రి కన్నా పెద్ద ఊరైతే ఉండదు. సో ఆ రాజమండ్రిలోనే మీకు రెంటల్ వెహికల్స్ అయితే దొరుకుతాయి. మీరు మధ్యలో ఎవరైనా ఫేక్గా ఎవరైనా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే అక్కడ వెళ్ళి మధ్యలో రెంటల్స్ ఉంటాయని చెప్పేసి మీరు మిస్గైడ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత లేవని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్న లోకల్స్ వెహికల్స్ మాట్లాడుకుని చాలామంది సఫర్ అవుతూ ఉన్నారంట. సో అలా కాకుండా మీకు రాజమండ్రిలోనే చూడండి, నేను ఈ వెహికల్ ఇదైతే ప్రమోషన్ కాదు, చాలామంది వెళ్తున్నారు కాబట్టి నేను వాడినప్పుడు వీడియోస్ తీసి పెట్టాను, ఎవరికైనా యూజ్ అద్ది పెట్టవచ్చు అని చెప్పేసి. అలాగే మనం క్యాంపింగ్ టెంట్స్ గురించి, క్యాంప్ ఫైర్ గురించి తర్వాత మాట్లాడదాం, ఆ ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వెహికల్ విషయానికి వచ్చేసరికి 90% కూడా ఈ స్కూటీస్ ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే చాలామంది లగేజ్ తీసుకుంటూ వెళ్తారు కాబట్టి లగేజ్ కొంచెం కంఫర్ట్గా ఉండడానికి, ఎదరబెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఎదురుంటే ఈజీగా ఇద్దరు క్యారీ చేసుకుని ఎదర బ్యాగ్ అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలామంది స్కూటీస్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో దానికోసం ఒకవేళ స్కూటీస్ తీసుకోవాలనుకుంటే రాజమండ్రిలో మీకు ఒక 6 to 7 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో నాకు బెస్ట్ అనిపించినాయి. అంటే మళ్ళీ నేను ఎవరిని కాంట్రవర్సీలో కాకుండా ఎవరిని పర్టికులర్ ఇదే బాగుంటుంది ఇదే బాగుంటుంది నేను చెప్పట్లేదు, కాకపోతే నాకు బెస్ట్ అనిపించింది, నేను అక్కడ ఆల్రెడీ తీసుకున్నదైతే నేను వీడియోలో చూపించే బైక్ మీకు చూసారు కదా అది అనమాట. సో వాళ్ళ నెంబర్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అన్నమాట. దాంట్లో జాయిన్ అయితే వాళ్ళ నెంబర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన సో యూజ్ లేని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు అనమాట టైంపాస్ కాల్స్కి. సో అందుకని చెప్పేసి వాళ్ళు పర్టికులర్గా వచ్చేవాళ్ళు ఎవరుంటే, జెన్యున్గా వచ్చేవాళ్ళు ఎవరుంటే నెంబర్స్ ఉన్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను నెంబర్ అనేది వాట్సాప్ గ్రూప్ లింక్లో కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్లో. సో అది మీరు క్లిక్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవుతారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయితే నేను వాళ్ళ డీటెయిల్స్ అనేవి ఇస్తాను. అలాగే ఈ రూమ్ విషయానికి వచ్చేసరికి క్యాంపింగ్ టెంట్స్, అలాగే క్యాంపింగ్ ఫైర్, ఇలాగే రిసార్ట్స్, హోమ్ స్టే, ఇవన్నీ కూడా మనకి మారేడుమిల్లి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని మోసపోవద్దు. కొంతమంది ఏంటంటే ఆన్లైన్లో ఫేక్ వెబ్సైట్స్ కానీ లేదా ఫేక్ రిసార్ట్స్ కానీ పెట్టి అక్కడ వెళ్ళిన తర్వాత లొకేషన్లో అయితే మీకు రిసార్ట్ ఉండదు, మీరు వెళ్ళి నైట్ అయిపోతారు. ఇక ఆ టైంలో సరౌండింగ్స్లో ఏది అవైలబుల్గా ఉంటే అదే చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అలా మోసపోకుండా బెస్ట్ రిసార్ట్స్ ఒకటే నేను అనను, చాలా రిసార్ట్స్ ఉంటాయి, చాలా హోమ్ స్టేస్ ఉంటాయి, చాలా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. ఒకటే బెస్ట్ ఉంటుంది నేను ఎక్కడ చెప్పను, ఎప్పుడు చెప్పను. సో ఉన్న వాటిల్లో ఏది బెస్ట్ చూస్ చేసుకోండి. సో వాటి నెంబర్స్ వచ్చి నేను గ్యాదర్ చేసిన దగ్గర ఉంచుకున్నాను. నియర్లీ ఒక 10 to 15 నెంబర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వీడియోస్ చూడకుండా మెసేజ్ చేస్తే మళ్ళీ మీరు ఏ హోటల్ అడుగుతున్నారు ఏంటో నాకు క్లారిటీ ఉండదు. సో దానికోసం వీడియోస్ చూసిన తర్వాత లాస్ట్లో మీరు నాకు ఈ హోటల్ నచ్చింది, మీ హోటల్ డీటెయిల్స్ కావాలంటే పర్టికులర్గా ఆ హోటల్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను, లేదా ఇంకా ఆల్టర్నేటివ్ కావాలన్నా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు, మీరు అప్రోచ్ అవ్వచ్చు. మీరు అప్రోచ్ అయ్యేదాన్ని బట్టి సో మీకు కావాల్సింది, మీకు నచ్చింది, మీ బడ్జెట్లో ఉన్నది మీరు చూస్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద వెహికల్ కండిషన్ చూసుకునేసరికి మీరు చూడొచ్చు ఏ రోడ్లో వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసరికి మారేడుమిల్లి నుంచి మనకి చావుడుకోట వెళ్ళే రూట్ అనమాట. చాలా వరస్ట్ ఉంటుంది ఇది. కొంచెం మీరు ఓన్ వెహికల్స్ అన్నా లేదా ఏ వెహికల్స్ అయినా సరే, రెంటల్ అయినా ఏదైనా సరే, ఏదైనా ఒకసారి రిస్క్ వచ్చిన తర్వాత మనమే దాన్ని మళ్ళీ క్యారీ చేసుకుని వెళ్ళి బాగు చేయించుకోవాలి, ఇదంతా రిపేరింగ్, ఇదంతా కష్టమైన పని. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో రోడ్స్ చూసారు ఎలా ఉన్నాయో. సో వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. ఎందుకంటే చిన్న రాయి చూసారు ఎలా ఉండే రాళ్ళకి కూడా ఏదైనా తేడా వచ్చి జరిగితే పంచర్ అనేది అయితే కనుక ఆ సిచ్యువేషన్లో మనకి ఫోన్ కాల్స్ ఎవరైనా చేద్దాం అనుకున్నా సిగ్నల్స్ అయితే ఉండవు.
సో అది మీరు సిచ్యువేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయకుండా ఉన్నారంటే కొంచెం కేర్ఫుల్గా ట్రై చేసుకోవడం బెస్ట్. అందులో రెంటల్ వెహికల్స్ ఇంకా మరీ బెస్ట్, ఎందుకంటే కొంచెం కేర్ఫుల్గా ఇంకా మరీ వెళ్ళాలి. ఎందుకంటే మన ఓన్ వెహికల్స్ అయితే మన టైర్ కండిషన్ ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి మనం మెయింటైన్ చేస్తున్నాం, దాన్ని ఎలా ఉంది అనేది మనకు అర్థమైపోయింది. సో రెంటల్స్ వచ్చేసరికి ఇలాగ మనలాగే ఎంతోమంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో అది కొంచెం కేర్ఫుల్గా ట్రై చేయండి, అది అనమాట. సో నేను నెంబర్ చేసిన ఏవి కూడా మీరు ముందుగానే అడ్వాన్స్ పే చేయొద్దు. ఎందుకంటే నేను వాళ్ళ గురించి ప్రమోషన్ చేస్తున్నాను అనుకోండి, ఒకవేళ నేను వాళ్ళ దగ్గర పర్టికులర్గా వాళ్ళ గురించి నేను ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు అడ్వాన్స్ కొట్టిన ఏం కాదు. అలా కాకుండా మీరు అడ్వాన్స్ కొట్టి మోసపోవద్దు. నేను ఇచ్చిన నెంబర్లో కూడా ఫేక్ అలాంటిది ఏమీ లేదు. కాకపోతే అవైలబిలిటీ లేక మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఒకలాగా అని చెప్పేసి మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మీరు వెళ్ళి వెహికల్ చూసుకున్న తర్వాత వాళ్ళకి పే చేయండి, అడ్వాన్స్ అనేది అక్కడ పే చేయండి. అందుకని ఫోన్ కాల్లో మీ వెహికల్స్ అయిపోతాయి అని చెప్పేసి మీరేమనుకోవద్దు. ఎందుకంటే నియర్లీ 7 రెంటల్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి రాజమండ్రి మొత్తంలో మీకు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. మీరు ఏం కంగారు పడద్దు. చాలామంది అంటూ ఉంటారు అంతే, ఇలా ఒకవేళ రూమ్స్ అనేవి అయిపోతానంటే నమ్మండి. ఎందుకంటే రూమ్స్ అనేవి చాలా తక్కువ, ఎక్కడైనా తక్కువ ఉంటాయి. టూరిస్టులు వచ్చినప్పుడు ఖచ్చితంగా సరిపోవు. అది వీకెండ్స్ అయితే ఇంకా పీక్లో ఉంటాయి. రూమ్స్ అంటే తప్పదు ఇంకా అయిపోతుంది అనుకుంటే అది జెన్యూనో కాదో కనుక్కొని పే చేసుకోండి. అది నా దగ్గర నుంచి వెళ్ళినా లేదా బయట దగ్గర నుంచి ఎక్కడి నుంచి వెళ్ళినా. ఒకవేళ నా సైడ్ నుంచి వెళ్ళలేకైతే మీకు వాట్సాప్లో నాకు పర్టికులర్గా డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను కాబట్టి మీకు ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది రూమ్స్ పరంగా. సో వెహికల్ విషయానికి వచ్చేసరికి రెంటల్ వెహికల్స్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి వెహికల్ కండిషన్ నచ్చిన తర్వాతే వెహికల్ తీసుకుని అప్పుడు మీరు అడ్వాన్స్ కట్టండి. వెహికల్ మళ్ళీ మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీ అడ్వాన్స్ మీరు తీసుకోవచ్చు. అలా చూస్ చేసుకోండి. అంతేగాని ఫోన్ మీకు వెహికల్స్ అయిపోతున్నాయి అని చెప్పేసి వాళ్ళు అన్నంత మాత్రం వెహికల్స్ అవ్వవు. ఎందుకంటే నియర్లీ 7 రెంటల్ ఏజెన్సీస్ ఉన్నాయి మనకి రాజమండ్రి మారేడుమిల్లి అవైలబిలిటీలో. సో ఒకటి కాబట్టి ఒకటి మీకు ఈజీగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో కమింగ్ టు ద లోకల్ ట్రావెల్స్ వచ్చి గుడిసా హిల్ స్టేషన్కి వచ్చేసరికి మనకి వెళ్ళడానికి ఓన్ వెహికల్స్ ఎలా ఉందా లేదా అని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. మరి నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉన్నాను, మరి ఎందుకు మీకు అలా డౌట్స్ వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు, లేదా ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. కానీ ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్. మన దగ్గర రెంటల్ వెహికల్స్ అవ్వచ్చు, బస్సు ట్రావెల్, టెంపో ట్రావెల్, వాట్ ఎవర్ ఏదైనా సరే ఓన్ వెహికల్స్ అనేది నాట్ అలౌడ్ అనమాట. సో లోకల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, వాళ్ళ యూనియన్ ఉంటుంది అనమాట, వాళ్ళు మాత్రమే వాళ్ళ వెహికల్స్ మాత్రమే గుడిసా హిల్ స్టేషన్ టాప్ హిల్ స్టేషన్ పైకి మాత్రమే వెళ్తుంది. అదేదైనా కానీ వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న లోకల్ వెహికల్స్ మాత్రమే. సో గుడిసా హిల్ స్టేషన్ పర్టికులర్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇది కొంచెం లాస్ట్ వచ్చేసి ఎండింగ్ ఈ సీజన్, ఇంకా జనవరి అయిపోతే మనకి ఇంకా సీజన్ అయితే ఎండ్ అయిపోద్ది. సో ఎండ్ అవ్వక ముందే వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడున్న లోకల్స్లో ఉన్న వెహికల్స్ మాట్లాడుకోండి. వాళ్ళు గుడిసెకి మళ్ళీ సరౌండింగ్లో మారేడుమిల్లిలో స్పాట్స్ అవ్వచ్చు, మారేడుమిల్లిలో ఇంకేమన్నా ప్లేస్ అన్ని కవర్ చేసుకోవడానికి మన ఓన్ వెహికల్స్ అలౌడే. ఒక్క గుడిసె హిల్ స్టేషన్ తప్ప. ఆ గుడిసె హిల్ స్టేషన్ కూడా కింద చెక్ పోస్ట్ వరకు మన ఓన్ వెహికల్స్ అలౌడ్. వన్స్ చెక్ పోస్ట్ దాటిన తర్వాత క్రాస్ చేసి పైకి హిల్ స్టేషన్ పైకి వెళ్ళాలనుకుంటే మన ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్. సో అది మీరు ఉద్దేశించుకుని మీరు చూడండి. సో వాళ్ళ వెహికల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను వీడియో లాస్ట్ యాడ్ చేస్తాను, అది మీరు చూడండి. ఆ వెహికల్స్ ఎలా ఉంటాయి, ప్రైస్ వచ్చేసరికి నేను ఒక ప్రైస్ చెప్పిన ఆ ప్రైస్ అక్కడ ఉండొచ్చు. ఒకవేళ దానికన్నా తక్కువ ఉండొచ్చు, దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. సో యావరేజ్ చెప్పాలనుకుంటే పర్ పర్సన్ వచ్చేసరికి గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళడానికి రావడానికి అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు నార్మల్ డేస్లో. మరి సీజన్లో వాళ్ళు ఒకసారి 1500 అంటున్నారు, ఒకసారి 2000 కూడా అంటున్నారు. సో అది మీరు బార్గెన్ చేసే దాన్ని బట్టి ఉండేది. వాళ్ళ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చే కదా, దాంట్లో మీరు యాడ్ అయితే వాళ్ళ నెంబర్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ దగ్గర నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయను. కాకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అనేది పిన్ టాప్లో పెట్టుకుంటే మీకు ఏదైనా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా, నోటిఫికేషన్ వచ్చినా, ఏదైనా ట్రిప్ ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ అనేది కూడా నోటిఫికేషన్, ట్రావెల్ ఇన్ఫర్మేషన్, అలా టాప్ 10 ప్లేసెస్ ఏవి కవర్ చేయాలో అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా బుల్లారా వెహికల్. సో అలాంటి వెహికల్స్ ఉంటాయి. సో అది చూస్ చేసుకుని మీరు బుక్ చేసుకుంటారు, ట్రై చేయండి.